ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక ఆలోచన మీద పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, వారి మంత్రివర్గ సహచరులు కావచ్చు, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు. ఏ పని చేయాలన్నా అట్లా మాకు ఏమొస్తుందో చెప్పాలి, అది మాత్రమే పాలసీ కావాలి అని చెప్పి ఆ పద్ధతులకు తీసుకొచ్చారు. ఇది కూడా దాంట్లో భాగంగానే వచ్చింది. 100% వాళ్ళు చెప్పింది చేస్తున్న సందేహం ఏం లేదు. అంతర్జాతీయంగా ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా చేసి హైదరాబాద్కి, తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద పేరు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు వాటర్ గేట్ కుంభకోణాన్ని ఇప్పుడు చరిత్ర ప్రతిసారి మాట్లాడుకుంటుంది. కానీ ఇక నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కుంభకోణం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుకోవడానికి సరిపోయే పద్ధతుల్లో మంచి స్కామ్ తయారు చేసిండ్రు. డిపార్ట్మెంట్ మంత్రి తెలియదు ఆ జీవో వచ్చిన సంగతి. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది దీంట్లో? జీవోలో ఏదో ఒక కారణం మెన్షన్ చేయాలి కాబట్టి, నగరంలో కాలుష్యం పెరుగుతుంది కాబట్టి పరిశ్రమల్ని బయటికి తరలించాలి అనేది దాంట్లో వాళ్ళు పేర్కొన్నది. నిజమే, వాళ్ళకి నిజంగా కాలుష్యాన్ని తగ్గించడం కొరకు, హైదరాబాద్ నగర ప్రజలకి ఒక మంచి గాలిని ఇవ్వడం కొరకు, ఒక మంచి వాతావరణం ఇవ్వడం కొరకు చేసిన పని అయితే, ఇక్కడ మనం అందరం కోరుకున్నట్టు స్టేక్ హోల్డర్స్ని పిలిచి, పర్యావరణవేత్తలను పిలిచి, పౌర సమాజాన్ని పిలిచి, లేదా ప్రతిపక్షాలనైనా పిలిచి మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వంగా అని చెప్పి అడిగి చేయొచ్చు. లేదా ప్రభుత్వానికి ఏ చెడు ఉద్దేశం లేకపోతే ప్రభుత్వమే ప్రత్యక్షంగా చేయొచ్చు, ఎవరు అడిగే పని కూడా లేదు. కానీ వాళ్ళకు ఉన్నదే తప్పుడు ఉద్దేశం కాబట్టి ఎవరికి చెప్పరు. చేసిన తప్పు గురించి వెళ్ళి ఆలోచన చేయకుండా మనం చేసింది బయటికి ఎట్లా వాయే అని ఆలోచన చేస్తున్నారు అంటేనే దాంట్లో వాడు దొంగతనం చేసిండు. అందులో భయమే లేదు. చాలా స్పష్టంగా 5 లక్షల కోట్ల కుంభకోణం ప్లాన్ చేయబడింది, అందులో ఏం సందేహం లేదు. ఇక్కడ పర్యావరణము లేదు, ప్రజల అవసరాలు లేవు. కాబట్టి ఏది కనపడ్డా దాన్ని ఎట్లా మార్చాలి? కేసీఆర్కో మాకో ఇంకోరికైనా మాట వంటలకు భూమి కనబడితే ఏం చేస్తాం? ఈ భూమిలో ఏం పంట పండుతుంది, ఏం తోట పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది రైతులకు, ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తాం. మరి పాపం ఆయన మనకు తెలిసిన పని ఆయన చేయమంటే ఎట్లా? ఆయన చెప్పిందే చేస్తున్నాడు, మనమే ఆగమగం అవుతున్నాం. కాకపోతే ఆయనకు తెలియంది ఏంటంటే ఇది ప్రజల ఆస్తి, ప్రజలు మనను కాపలాదారులుగా మాత్రమే పెట్టుకున్నారు ఒక 5 ఏళ్ల కొరకు. ఈ తర్వాత మనం కూడా బయటికి పోతాం, వేడీలు పడతాయన్న సంగతి మాత్రమే తెలియదు ఆయనకు. అది తెలియకనే ఇన్ని మూర్ఖ పనులు చేస్తూ ఉన్నాడు. ఇంత నెకిడి ఎవరు చేయడు, ఇప్పటికి ఎవరు చేయలే ప్రపంచంలో. అందరూ తెలుసు కానీ తర్వాత వచ్చే పరిణామాలు తెలియదు. ఏంటి అసలు ప్రాతిపదిక ఏంది? ఈ 30% అనే దానికి ఏంది రీజన్? దాని హేతు పద్ధతి ఏంది? కనీసం గది ఆలోచించలే. కానీ ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ప్రజలకు, జవాబుదారీ ప్రజలకి. ఉన్న కొద్ది మంది బడాబాబులు ముఖ్యమంత్రి కలిసి చేసిన కుంభకోణమే. గతంలో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, అయితే మేము ఒప్పుకోలేదు. కేసీఆర్ గారి దగ్గర తీసుకపోతే పోగానే తిట్టండి. ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు, దీన్ని ఏమైనా చేయమని అడుగుతున్నారు, ఏమైనా పాలసీ ఏమని అడుగుతున్నారు. ఇట్లా అనిపోతే ఏ పాలసీ లేదు, సపరేట్ కూర్చోండి మీరు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని సరైన పద్ధతుల్లో శాస్త్రీయంగా ఆలోచించి ఏం చేయాలి, ఆ భూముల్ని ఎట్లా ప్రజలకు ఎట్లా వాడాలి, మళ్ళీ వీళ్ళని ఎట్లా షిఫ్ట్ చేయాలి. ఒక బాంది మనది కాదు కదా, పంచాయతీ ప్రజలు ఉంటారు కదా, కార్మికులు ఉంటారు కదా, దాంట్లో వాళ్ళ ఇండస్ట్రీ అక్కడికి మారిస్తే మళ్ళీ అక్కడ మనకు దొరుకుతారా? ఒకటేసారి 2,000 మంది కావాలి అక్కడ ఆ ప్రాంతంలో. 100 కిలోమీటర్లు తీసుకుపోతాం. ఆ ప్రాంతంలో 2,000 మంది ఈయన సరిపోయే పద్ధతిలో పనిచేసే వాళ్ళు కావాలి కదా, వీళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అవుతారా? కాలేరు కదా. ఇట్లా ఎన్ని సమస్యలు ఉంటాయి. టెక్నీషియన్స్ ఉంటారు, దాంట్లో హై టెక్నీషియన్స్ ఉంటారు. ఒకటే సెకండ్లో నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టిపోయి 100 కిలోమీటర్లు అవతల ఉండమంటే ఉండడు. చాలా సమస్యలు ఉంటాయి, అనేక రకాల చిక్కుముళ్ళు ఉంటాయి. ఇట్లా తొందరపడి నిమిషాల మీద చేసే కావు. తొందరపడుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం దానికి ఆలోచన చేసేసి వేటి పెట్టి ఎట్లా చేద్దాం. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక ఫార్మా ఇండస్ట్రీని ఒక చోటు తేవాలని. దానికి కూడా కారణం ఉంది. చైనా పోయినప్పుడు చూసారు సార్, అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి పోయినాం. దాన్ని ఇండస్ట్రియల్ ఏరియా అని అంటే నమ్మడానికి లేదు. ఆడ గోళీలు తయారవుతున్నాయి, వీళ్ళకి వస్తున్నాయి, ఇక్కడ ప్యాక్ అవుతున్నాయి,
వాళ్ళు అవతలకు వచ్చేసేసి ఆడ బండ్లకు వస్తున్నాయి. అసలు దాని ఇండస్ట్రీ అంటే నమ్మడానికి లేదు. ఎంత 70,000 ఎకరాల ఇండస్ట్రీ. గింత వాసన లేదు, గింత పొగ లేదు. 100 స్కూళ్ళు, 3 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో చదువుకునే పనిచేసే వాళ్ళ పిల్లలకు సంబంధించి సార్ అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఫార్మాతో చాలా సమస్య వస్తుంది, అన్ని ఊర్ల నుంచి గడబడులు అవుతున్నాయి. ప్రభుత్వమే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ప్రజలకు ఏ జరగకుండా భూమి లోపల పొల్యూషన్ కావద్దు, పైన వాతావరణ పొల్యూషన్ కావద్దు, ఆ పద్ధతులు చేయాలంటే ప్రభుత్వం ఏదైనా చేస్తుంది తప్ప నువ్వు ప్రైవేట్ వాడికి ఎంత చెప్పినా ఎక్కడో చోట తప్పు చేస్తాడు. 10 పైసలు మిగిలే పని చేస్తాడు. మనిషి స్వార్థం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఒక చోటికి తెద్దామనే ఉద్దేశంతోనే ఫార్మాసిటీకి ప్లాన్ చేసింది. నేను వీళ్ళు తప్పకుండా దీన్ని వెంటనే డిమాండ్ చేస్తూ నిజంగా కాలుష్యం ఉన్న పరిశ్రమల్ని మాత్రమే తరలించడానికి ప్రభుత్వమే స్వయంగా మళ్ళీ రైతుల్ని కల్పించి వారికి సరైన ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి అక్కడికి తరలించడానికి కావాల్సిన పద్ధతుల్లో పరిశీలన చేసి పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ